ఒక చేత్తో 5 రూపాయలు ఇచ్చి మరో చేతితో 10 రూపాయలు లాక్కునే పార్టీ వైసీపీ పార్టీ అని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నెల్లూరు రూరల్లోని ములుముడి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. శ్మశాన శకటం కళ్యాణ మండపం స్థలానికి నా వంతు బాధ్యత కొంత. నా మునువుల్లో నేను మాట్లాడే ముందు ఒక్క మాట చెప్పదలుచుకున్నా. నేను చెప్పే మాటల్లో 100% నిజాలు ఉంటే, ఏ ఒక్కటి అబద్ధం లేకుంటే నాకు ఓటు ఇవ్వండి. నేను చెప్పే మాటల్లో ఏ ఒక్క మాట అబద్ధం ఉన్నా కూడా ఇక్కడే నన్ను మీరు నేరుగా అడగొచ్చని తెలియజేస్తూ ఉన్నా. అమ్మా, 5 ఏళ్ళైందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం అని చెప్పని మీ అందరి ముందు కూడా సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఏంది ఒక చేత్తో 10 రూపాయలు ఇచ్చి 100 చేత్తో లాక్కోవటం అంటే? ఈ రోజు మీరు ఆలోచన చేయండి అమ్మా. కూరగాయల ధరలు ఎంత, ఉప్పు, పప్పు, నిప్పు, బియ్యం ఈ ధరలు ఎంత, నిత్యావసర వస్తువుల ధరలు ఎంత, అన్నిటికీ మించి నెల నెల మన జగనన్న మనకిచ్చే కరెంటు బిల్లులు పట్టుకుంటే కరెంటు తీగలు పట్టుకోబోయా. ఆ బిల్లులు పట్టుకుంటే చాలు తల్లి, చేతులు షాకు, గుండె ధర. ఏమన్నా అవునా కదా? ఇకపోతే తల్లి, ఆ రోజు గ్యాస్ ఎంత ఉంది, ఈ రోజు గ్యాస్ ఎంత ఉంది? ఆ రోజు ఇసుక ఉచితంగా వచ్చేది, ఈ రోజు ఇసుక మన కళ్ళ ముందు మునుగోడులో ఇసుక ఉంది, కానీ 6,500 7,000 రూపాయలు లేదే మనకి ఇసుక దొరకని పరిస్థితి. ఆ డబ్బు అంతా ఎక్కడికి పోతుందో మీకు తెలుసమ్మా. 1 కాదు 2 కాదు 3 కాదు తల్లి, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, స్థలం కొనాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగిపోయినాయి. అది ఇదేం తేడా లేదు. ఎన్ని రకాల ఛార్జీలు ఉంటే అన్ని రకాల ఛార్జీలు పెంచివేసిన పరిస్థితి. ఆఖరికమ్మా ఈ గ్రామంలో కూడా బ్రాందీ తాగే వాళ్ళు ఉంటారు కదమ్మా, ఉనుకుండా బోరగా తల్లి. ఆ బ్రాందీ రేట్లు కానీ చూస్తే ఎన్ని రేట్లు పెరిగాయో మీకు తెలుసు. రేట్లే కాదు, కల్తీ మద్యం మనమే కలపటం, మనమే బ్రాండు, ఆ డబ్బంతా మన ఇంటికే. ఆ కల్తీ మద్యం దాగి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారో మీకు నేను మునుగోడులో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితుల్లో తల్లి, ఓ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఓ చేత్తో 100 రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఇది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఇసుక ఉచితంగా ఇచ్చారు. అంతేగా తల్లి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, ముస్లిం సోదరులకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇచ్చారు. అంతేగా తల్లి, పెళ్లిళ్ళకు సహాయం చేశారు. అంతేకాదమ్మా, విదేశీ విద్యకి డబ్బులు అందించారు. అంతేకాదమ్మా, ఎవరైనా చనిపోతే మామూలు సాగు అయితే 2 లక్షలు, ప్రమాదం అయితే 5 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇన్ని రకాలుగా ఆనాడు ఇచ్చిన పథకాలన్నీ ఈ రోజు లేవు. ఒక బిడ్డకి 5 ఏళ్ళు సీనియారిటీ పోతే చదువుకున్న బిడ్డకి ఎంత నష్టపోతారో ఆలోచన చేయండి. ఎవరు భయపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం. ఎన్నికల కోడ్ వచ్చింది, బెదిరిస్తే ఎలక్షన్ కమిషనర్ చెప్పండి, బొక్కలో వేస్తారు వాళ్ళని. కాబట్టి ధైర్యంగా వాలంటీర్ ఉండాలని కోరుకుంటూ, ఇకపోతే నా మాటలు ముగించే ముందు నేను నా మురుమూడి అమ్మా 12 ఏళ్ల నుంచి నేను మీకు తెలుసు. మొట్టమొదటిసారి మీ వద్దకు వచ్చినప్పుడు ఓ మాట నేను చెప్పా. నా తండ్రి ఎమ్మెల్యే కాదు, నా తాత మంత్రి కాదు, 1000 కోట్ల ఆస్తులుండే కుటుంబం కాదు, కష్టాలు నష్టాలు కన్నీళ్లు ఉండే మధ్యతరగతి రైతు కుటుంబం. కష్టపడి జీవితంలో ఈ స్థాయికి వచ్చా. నాకు ఓటు ఇవ్వండి, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే మీ అన్నో, మీ తమ్ముడు, మీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే ఎంత స్వేచ్ఛ ఉంటుంది అంతే ఉంటుందని చెప్పా. అదే మాట కట్టుబడి 12 ఏళ్ళు కొనసాగుతూ ఉన్నా. అన్నా 10 ఏళ్ళు నేను ఎమ్మెల్యేనయ్యి, నేను ఎమ్మెల్యేనే 10 ఏళ్ళైంది అమ్మా. మీరు అర్థం చేసుకోండి అమ్మా. మురుముళ్ళలో ఒక్క తగాదా ఉందా తల్లి? మురుముళ్ళలో ఒక్క తగాదా ఉందన్న, మురుముళ్ళలో ఒక్క తగాదా ఉందన్న. మరి ఎక్కడ తగాదా లేకుండా ఒక మురుగుడే కాదు, రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా నాకు తెలుసు గ్రామాల్లో తగాదాలు జరిగితే
ఆయా కుటుంబాలు నాశనం అవుతాయి, గ్రామాలు నాశనం అవుతాయి. అంతా చిన్న చిన్న రైతులు లాయర్ల కాడికి పోలీస్ స్టేషన్ కాడికి పోయి కుటుంబాలు ఇబ్బంది పడతాయని ఎక్కడా తగాదా లేకుండా చేశా. ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరినీ కలుపుకోబోయాను తల్లి. అంతేగా తల్లి, మునుగుడు గ్రామంలో మామూలుగా మీరు చాలా మంది రాజకీయ నాయకులను చూసుంటారు. ఎలక్షన్లప్పుడు వస్తారు, దేవస్థానంకో, దర్గాకో, మసీదుకో, చర్చికో, క్రికెట్ కిట్టో, అంబేద్కర్ విగ్రహంకో, మరోదానికో 10వ 12వ ఇస్తారు. కానీ అమ్మ, ఎలక్షన్ లేని వేళ ఓట్లు అవసరం లేని వేళ మీ గ్రామంలో నేను గడప గడపకు వచ్చినప్పుడు ఈ గ్రామంలో మీరందరూ అడిగితే ఈ గ్రామంలో ఉండే దేవాలయాలకి, మసీదులకి, చర్చిలకి, దర్గాలకి నేను ఇచ్చిన డబ్బు అక్షరాల 68 లక్షల రూపాయలమ్మ. 68 లక్షలు. దీన్ని ఏ ఒక్కరైనా కాదనగలుగుతామని అడుగుతూ ఉన్నా. ఎన్నికలు వచ్చే వేళ ఓటుకు 1000 రూపాయలు ఇస్తారు, ఓటుకు 500 ఇస్తారు, ఓటుకు 2000 కూడా ఇస్తారు. ఆ 2000 లెక్కేసుకున్నా కూడా మన గ్రామంలో 2000 ఓట్లకి 40 లక్షలు ఉన్నా. ఎవరైనా వచ్చారన్నా ఎలక్షన్ లేనప్పుడు గ్రామాలకు వచ్చి అడిగారా? నేను వచ్చా. ఎందుకంటే మీ దైవం 2 సార్లు ఎమ్మెల్యేనయ్యా. తొలిసారి అధికారం లేదు, రెండోసారి అధికారం ఉండింది. నేను చెప్తే వినే కోటీశ్వరులు ఉన్నారు. అందుకే రూరల్ నియోజకవర్గంలో వీలైనంత ఎక్కువ చేయాలని ఆ కోటీశ్వరుల చేత సహాయం చేయించా, వ్యాపారస్తుల చేత సహాయం చేయించా. అంతేకాదు వందలాది బిడ్డలు, నిరుపేద బిడ్డలు చదువుకోవడానికి ఆ డబ్బు లేకుంటే స్వయంగా నేనే డబ్బులు ఇచ్చి ఫీజులు కట్టి ముందుకు తీసుకోపోయాను తల్లి. ఏం చేస్తారు అని మీరు అడగొచ్చు, అది చెప్పేసి ముగిచ్చేస్తానమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మీరందరూ సైకిల్ గుర్తు కొట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన అర్ధగంట లోపు మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కితే మహిళలకి ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా జిల్లాలో ఏ మూల నుంచి ఏ మూల పోవాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం కల్పిస్తారు తల్లి. అంతేకాదమ్మా, సంవత్సరానికి 3 సిలిండర్లు. ఈరోజు గ్యాస్ ఎంతో మీకు తెలుసో నేను చెప్పాలా. చంద్రబాబు గారి టైంలో గ్యాస్ కంటే ఈ రోజు 200 అయిందమ్మా. రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి ఉచితంగా అందిస్తారు. మిగతా సిలిండర్లు మనం కొనుక్కోవాలి తల్లి. అదేవిధంగా అమ్మా, 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని, 18 సంవత్సరాలు దాటి 60 ఏళ్లు దాటని మహిళలకి, ఆడవాళ్ళకి నెలకి 1500 రూపాయలు. ఇంట్లో ఒక్కరు ఉంటే ఒక్కరు, ఇద్దరు ఉంటే ఇద్దరు, ముగ్గురు ఉంటే ముగ్గురు, ఒక్కొక్కరు 1500 లెక్కన ఆడబిడ్డ నిధి కింద నేరుగా చంద్రబాబు నాయుడు గారు మీ బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారని సవినంగా తెలియజేసుకుంటున్నాను. ఇక అమ్మఒడమ్మ, నేను అబద్ధాలు చెప్తాను లేదు తల్లి. అమ్మఒడి వస్తుంది, నేను కాదనలేదు. అయితే అమ్మఒడి ఈ సంవత్సరం వస్తుంది. వచ్చే సంవత్సరం కరెంట్ ఛార్జీలు పెరిగిపోయినాయి, నీకు కట్ అంటారు. ఎప్పుడు కట్టో ఎప్పుడు ఫట్టో తెలియదు, కానీ ఒక్కరికే వస్తుందమ్మా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరూ, ఒక్కరు ఉంటే సంవత్సరానికి 15,000, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000. బిడ్డల చదువుల భారం మన నెత్తిలు లేకుండా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో ఎంత బిడ్డలు ఉంటే అన్ని 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు మీ యొక్క అకౌంట్ లో జమ చేస్తారు తల్లి. ఆలోచన సాగించండి అమ్మా. పెన్షన్లమ్మా, అమ్మా 10 ఏళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి పెన్షన్ ఎంతమ్మా? వృద్ధులకి, వితంతువులకి 200. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి వృద్ధులకి, వితంతువుల పెన్షన్ 200. తన 5 ఏళ్ల పదవి కాలంలో దేశంలో ఎక్కడ లేని విధంగా తన 5 ఏళ్ల పదవి కాలంలో 10 రెట్లు పెంచారమ్మా. 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేశారు తల్లి. దేశంలో ఎక్కడా జరగల. మరి 2,000 రూపాయలు చంద్రబాబు గారు చేస్తే జగన్ గారు ఏం చెప్పారు? ఎలక్షన్లోకి వచ్చి నేను వస్తానే 3,000 చేస్తానని చెప్పారు. మనం నమ్మాం. కానీ వచ్చిన తర్వాత 3,000 చేశారమ్మా. వచ్చిన తర్వాత ఏం చెప్పారు? పెంచుకుంటూ పోతానని చెప్పని కొంత ఇచ్చుకుంటూ వచ్చారు. అదే నీకు ఈ 3,000 జగన్ గారు చెప్పిన మాట ప్రకారం 5 ఏళ్ల ముందు ఇచ్చుంటే మనకి ఎంత డబ్బు వచ్చిందో ఆలోచన చేయండి. అందుకే తల్లి ఈరోజు చంద్రబాబు గారు మాట ఇస్తూ ఉన్నారు. 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయల విధంగా చేశారు. ఈనాడు 3,000 పెన్షన్ ని 4,000 రూపాయలు చేసి నెల నేరుగా మీ ఇంటికి అందిస్తారు తల్లి. ఇకపోతే కరెంటు ఛార్జీలు
పెంచే ప్రశ్నే లేదు. రైతు సోదరులారా, యూరియా ధరలు, ఎరువుల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. అంతకు ముందు ధరలు ఎంత, ఇప్పుడు ఉండే ధరలు ఎంత? రేపటి రోజమ్మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే కరెంటు ఛార్జీలు పెంచే ప్రశ్నే లేదు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు అన్ని వస్తాయి. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓడిపోతున్నాను భయపడి ఇప్పుడు వాలంటీర్లని బలవంతంగా రాజీనామా అంటున్నారు. ఈ ఊర్లో ఉండే వాలంటీర్ చెల్లెళ్ళకి, వాలంటీర్ తమ్ముళ్ళకి నేను చెప్తున్నా, దయచేసి వాళ్ళ మాటలు నమ్మవద్దు. రేపు చంద్రబాబు గారు ఇచ్చిన వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. చంద్రబాబు గారు చెప్పారు వాలంటీర్లు ఉంటారు, ప్రజలకు సేవ చేసే వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారు. వాలంటీర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయబడలా, తెలుగుదేశం పార్టీకి పనిచేయబడలా, ప్రజలకు పనిచేస్తే చాలు వాలంటీర్లు ఖచ్చితంగా ఉంటారు.